వావ్! చూడండి ఎంత పింకిష్‌గా ఎంత బావుందో ఫ్రూట్ అయితే. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ హ్యాపీ ఉగాది అండి. బిలేటెడ్. సో, ఈరోజైతే గార్డెన్‌లో హార్వెస్ట్‌లయితే చాలా బాగున్నాయండి అసలు. సో, హార్వెస్ట్‌లయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఎప్పుడు కోసేలాగే మన టమోటోలైతే హార్వెస్ట్ చేసేద్దాం. సో, మా పాప కొన్ని, నేను కొన్ని అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నామన్నమాట. సో, టమోటోలైతే అసలు ఎంత ఎండలో రాని, ఏమన్నా రాని టమోటోలైతే వచ్చేటివైతే మంచిగా వస్తున్నాయండి. అసలు చాలా బాగా వస్తున్నాయి. ప్రతి హార్వెస్ట్‌లో వస్తున్నాయి. సో, నాకైతే సరిపోతున్నాయి. మంచిగా సరిపోతున్నాయి అన్నమాట టమోటోస్ అయితే. సో, చెర్రీ టమోటోస్ కూడా ఉన్నాయి. అవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం. అందరూ ఉగాది మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నా అండి. సో, నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. ఇక్కడైతే అసలు చూడండి, మీకు పూత చూపిస్తా ఫస్ట్. స్టార్ ఫ్రూట్ అన్నమాట. ఎంతైతే పోతుందో అంతకన్నా డబల్ అయితే రాలిపోతుంది చూడండి అసలు. మేబీ అసలు వెదర్ ఎఫెక్ట్ అనుకుంటా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. సో, టమోటాలు అయితే వచ్చాయి. ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి. సో, అవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ వంకాయలు అయితే చాలా చాలా తక్కువ వచ్చాయన్నమాట. అసలు ఏదో 1% అంతేను. సో, ఇక్కడైతే గోరుచిక్కుడు కూడా ఉన్నాయి. అవి కూడా కోసుకుందాం. అబ్బబ్బబ్బబ్బా! అసలు చెట్టు మొత్తం వచ్చిందిరా అయ్యా! సో, ఇక్కడ కూడా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. అసలు గోరుచిక్కుడు అసలు రాలేదు అని చెప్పి ఏదో ఈ ఇయర్ 2 మొక్కలన్నా వచ్చినాయి అనుకుంటే, ఆ వచ్చిన 2 మొక్కల్లో ఒక మొక్క పీకేసాను అనమాట. సో, దాన్ని మళ్ళీ పెట్టేశాను. ఇక్కడైతే కొన్ని ఇంకా ఉన్నాయి చిక్కుడుకాయలు. సో, ఇవన్నీ ఓల్డ్ ప్లాంట్సేనండి. సో, అవన్నీ అయితే కోసేస్తున్నాను అనమాట. సో, చిక్కుడుకాయలు అయితే మంచిగా అసలు ఉన్న ప్రతి చెట్టుకి ఎన్నో కొన్ని అయితే వచ్చున్నాయి అన్నమాట. చాలా బాగా వచ్చున్నాయి. సో, ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. ఇంకా మంచిగా పూత అయితే అసలు ఎంత బాగా వస్తుందో పూత అయితే. అసలు నాకు ఈ పూత ఇదంతా చూసి ఉగాదికి చిక్కుడు పాదు ఉండకూడదు అన్నారు. సో, ఈ పూత ఇదంతా చూసి అసలు నాకు అసలు ఈ చెట్లను పీకాలనే అనిపించలేదు. సో, నేనైతే ఉంచేసాను అన్నమాట. సో, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను న్యూగా పెట్టిన ప్లాంట్సే అండి. అందుకే ఇప్పుడు ఫ్లవరింగ్ అదంతా వస్తుందన్నమాట. సో, ఇంత ఆర్గానిక్గా పెంచుకుంటున్నప్పుడు పీకడం అనేది అసలు ఆ కాన్సెప్టే నాన్సెన్స్ అనమాట. అసలు ఇంక చెట్లు అనేవి ఏం పీకను నేను. సో, ఇక ఉంటే ఉన్నాయి. ఇవైతే చిక్కుడుకాయలు అయితే కోసాను అనమాట. సో, ఇన్నైతే వచ్చినాయి చిక్కుడుకాయలు. బీట్రూట్ అండి, చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో బీట్రూట్. మొత్తం ఒక దగ్గరే గుట్టలాగా అయితే పోసేసా. మరి అవి ఎలా వస్తాయో కింద చూద్దాం. ఇక్కడైతే తెల్ల కాకరకాయలు ఇదే స్టార్టింగ్ అండి రావడం. 2 అయితే వచ్చున్నాయి. సో, ఈ 2 అయితే హార్వెస్ట్ అయితే చేసేసాను అనమాట. ఈ నేతి బీరకాయలు కూడా అసలు నేతి బీరకాయలు అయితే భలే వచ్చాయన్నమాట. ఫస్ట్ వచ్చిన కాయ అలా వచ్చేసింది. సో, రెండో కాయ మూడో కాయ సో ఓకే, చాలా లాంగ్ వచ్చింది. ఇది ఎంత పైకి ఉందో ఫైనల్గా అయితే అందిందనమాట. సో, కొంచెం తీగ లాగే వరకు అది మొత్తం వచ్చి కింద పడిపోయింది. సో, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో అసలు కాయ అయితే. చాలా లేతగా ఉంది. సో, ఇక్కడైతే ఒక 3 ఉన్నాయి. ఈ కాయ మధ్యలో ఉన్నదేనండి ఫస్ట్ వచ్చింది. మరి ఫస్ట్ వచ్చిన కాయ ఎందుకనో అలా అయిపోయింది. సెకండ్ థర్డ్ కాయ బాగానే వచ్చినాయి. సో, బీరకాయలు అయితే ఇవి వచ్చాయన్నమాట.
అసలు నాకు తెలిసి లాస్ట్ టైం గానీ 2 ఇయర్స్ నుండి ఎప్పుడు ఈ టైంలో ఈ యాపిల్ బేర్ అనేది ఇంత ఫ్లవరింగ్ అయితే అసలెప్పుడూ లేదనమాట. సో, ఈ ఇయర్ ఈ టైంలో ఇంత ఫ్లవరింగ్ వచ్చేసిందసలు. దట్టు ఆ ఫ్లవరింగ్ ఏం రాలిపోలేదండి. చూడండి మొత్తం అది పండు కాయ పడుతుందనమాట. కాయ వచ్చేస్తుంది. కానీ అసలు ఆసమ్ అనమాట. ఈ టైంలో నేను లాస్ట్ ఇయర్ చూడలేదు. బిఫోర్ ఇయర్ చూడలేదు. సో, ఈ ఇయర్ అయితే ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. చూడండి అసలు ఎంతుందో. మీకు లాంగ్ వ్యూలో కూడా చూపిస్తున్నాను. సో, జామకాయ ఒకటొచ్చింది. ఇది మీకు చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి. ఇంత చిన్నగా ఉన్నా సరే చాలా స్వీట్ ఉంటుందండి ఇది. ఇది పింక్ జామ అనమాట. సో, ఓపెన్ చేస్తాను. వావ్! చూడండి ఎంత పింకిష్‌గా ఎంత బావుందో ఫ్రూట్ అయితే. చాలా బావుంది జామకాయ అయితే. మా పాపకైతే సమయానికి తనొచ్చిందనమాట. సో, చెరో పీస్ తీసుకొని తినేసాము. ఇక మల్బెర్రీస్ అండి. మల్బెర్రీస్ ఈరోజైతే చాలా బ్లాక్‌గా వచ్చినవి చాలా ఉన్నాయి. సో, అవైతే కోసేసుకున్నాము. సో, ఇవన్నీ అయితే నేను కోస్తా అనమాట. అలా బ్లాక్‌గా వచ్చిన కాయ అయితే చాలా స్వీట్ ఉంటుందండి మల్బెర్రీ అయితే. అసలు ప్రతి హార్వెస్ట్‌లో ఈ ఇయర్ అయితే అసలు ఈ చెట్టు నిత్య కాయలున్నాయన్నమాట. ఈ ఇయర్ అయితే అసలు రియల్‌గా చాలా ప్రతి హార్వెస్ట్‌లో నేను టమోటా ఒకటి, మల్బెర్రీ ఒకటి అసలు చాలా బాగా తీసుకుంటున్నా అనమాట. మల్బెర్రీస్ అసలు ఎన్నైతే వచ్చున్నాయో చూడండి ఇంకా ఉన్నాయి. సో, అవైతే రేపైతే కోసుకుందాం. సో, ఈ రోజుకి ఇవైతే నాకు సరిపోతాయి. ఇవి ఎక్కువ ఉన్నా కూడా త్వరగా వడిలిపోతాయండి అసలు ఈ ఫ్రూటు. సో, ఇవైతే చాలన్నమాట. సో, ఇన్నైతే వచ్చేసినాయి. ఈ బ్లాక్‌గా ఉన్నది తింటే అసలు ఎంత స్వీట్ ఉంటదో, కొంచెం ఆ రెడ్‌గా కనిపిస్తుంది, వగరుగా అనిపిస్తుంది. తాయి నిమ్మ అండి. అసలు నేను మీకు ఒక వీడియో పెడతా అని చెప్పాను. పెడతాను తాయి నిమ్మ. అసలు ఇంకా మంచిగా ఇంకా డబల్ సైజు లావొస్తదనమాట. చూపిస్తాను మీకు. అతి త్వరలో మనం తాయి నిమ్మ కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇవన్నీ అవే అండి. ఫస్ట్ టైం రావడం. ఇది నార్మల్ రెగ్యులర్ లెమనే అనమాట మనది. సో, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. దీనికి ఏంటో ఆకులు అడుగు బాగానే ఉంది కదా! కొంచెం ఎయిర్ ఫార్మేషన్ అవ్వనట్టుగా ఉంది. అదేదో వైట్ ఫంగస్ బూజులాగా అయితే వచ్చేసింది. సో, ఈరోజైతే ఈ 2 నిమ్మకాయలు అయితే వచ్చేసినాయి అనమాట. లెమన్స్ అయితే ఈ ఇయర్ చూసారు కదా! నేను పికిల్స్ పెట్టానండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఓన్లీ మన గార్డెన్‌లో వచ్చిన లెమన్స్ తోటే నేనైతే పెట్టా అనమాట. ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. ఇదొచ్చేసి ఈ ఫ్లవరింగ్ అనమాట. ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఇవన్నీ. సో, ఇదొచ్చేసి ఫ్లవర్ వచ్చేసి పర్పుల్ కలర్‌లో ఉంటుందండి. మీకు చూపిస్తాను నేను ఫ్లవరు విచ్చుకున్న తర్వాత. సో, ఇది మొగ్గ స్టేజ్‌లో ఉందనమాట. ఇవన్నీ మొగ్గలే అసలు చాలా బాగొచ్చాయి మొగ్గలైతే. సో, ఎన్ని నిలబడతాయో, ఎన్ని కాయలవుతాయో, ఎన్ని పండ్లు మనం కోసుకుంటామో చూద్దాము. ఆ పైనున్నవన్నీ ఫ్లవర్సేనండి. మొత్తం స్టార్ట్ అయినాయి అన్నమాట ఫ్లవరింగు. సో, దీన్నైతే పైకి పోనిచ్చేస్తున్నాము మొత్తము. సో, ఇక్కడైతే నేను పెట్టాను కదండీ థంబ్‌నెయిల్. సో, ఎగ్జాక్ట్ దీనికి రిలేషనే అనమాట. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో చూడండి దుంపలు. ఇది కింద పోసి తీస్తే వితిన్ 5 మినిట్స్‌లో నాకైతే మొత్తం హార్వెస్ట్ అయిపోయేది. సో, దీన్ని నేను నిజంగా అంటారు కదా! నేను ఎగ్జాక్ట్ థంబ్‌నెయిల్ పెట్టాను కదా! సో, అదేనండి. ఏదో గోరుతో పోయేదాన్ని గొడ్డలిలాగా తెచ్చుకోవడం అంటారు ఇదే. సో, నేను ఇది తీయడానికి ఇది తీసుకొచ్చాను ఐరన్ రాడ్. ఇది తీసుకొచ్చే లోపే నేను దాన్ని తీసేయొచ్చనమాట. కానీ ఇది తీసుకొచ్చి ఏం చేశాను, ఇట్లా తవ్వగానే ఈ టబ్బు పగిలిపోయింది. అది కొన తగిలి. సో, టబ్బు వేస్ట్ అయిపోయింది. అంతా నా వర్క్ వేస్ట్ అయిపోయింది. టైము వేస్ట్ అయిపోయింది. అంతా వేస్ట్ అయిపోయింది ఇక్కడున్న ఈ ఒక్కదాని కోసం. సో, ఫైనల్‌గా దీన్నంతా
సో అది సక్సెస్గా రాలేదు. చూడండి సగం ఇరిగింది, సగం ఇప్పుడు దాంట్లోనే ఉంది. సో దానికోసం నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట. అది అసలు అవ్వట్లా, అడుగున ఎక్కడో ఉంది చూడండి. టబ్బు కూడా పగిలిపోయింది. సో దాన్ని వేరే టబ్లో పోసి ఈ ఒక్కదాని కోసం నేను అంత శ్రమ పడాల్సి వచ్చింది. అదేదో ఫస్టే కింద పోసినట్లయితే అయిపోయేది కదా, టబ్బు మిగిలేది, అన్నీ మిగిలేయి. సో ఇలా ఉంటాయి అన్నమాట ఒక్కోసారి మన తెలివితేటలు. సో ఫైనల్గా స్వీట్ పొటాటో అయితే ఈ ఒక్క టబ్లో ఇంత అయితే వచ్చేసిందండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్వీట్ పొటాటో. సో ఫైనల్గా ఈరోజు అయితే మన హార్వెస్ట్లు అయితే ఇవన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.